విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం పునర్వసు ఉన్న వాళ్ళకి మే నెలలో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. మే నెలలో పునర్వసు నక్షత్రం వాళ్ళకి పునరుద్ధరణ స్వీకరణ కాలంగా ఉంటుంది. గతంలో జరిగిన గందరగోళం తగ్గి జీవితంలో మళ్ళీ సర్దుబాటు మొదలవుతుంది. ఉద్యోగ రంగంలో మీరు చేసినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం లభించడం కనిపిస్తుంది. మీరు అనుకూలంగా పరిస్థితులన్నీ కూడా మారుతాయి. కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవ్వడం, కొత్తగా బాధ్యతలు రావడం, ఇవి మీ కెరీర్కు మేలు చేస్తాయి. వ్యాపారస్తులకు పాత ప్రణాళికలు తిరిగి అమలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమవుతాయి. కొత్త భాగస్వామ్యాలు కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఈ నెలలో మెరుగుదల కనిపిస్తుంది. పాత బకాయిలు కొంతవరకు వసూలు అవుతాయి. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెరుగుతుంది, కాబట్టి బ్యాలెన్స్ సాధ్యమవుతుంది. కుటుంబంలో శాంతి అనుబంధం పెరుగుతుంది. గతంలో ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోయి ఇంట్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంది. బంధువులతో కలయికలు జరుగుతాయి. ఆరోగ్యపరంగా మీరు మునుపటి కంటే కూడా మెరుగ్గా ఫీల్ అవుతారు. అయితే జీర్ణకోశానికి సంబంధించి చిన్న సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటిస్తే మంచిది. విద్యార్థులకు ఈ నెలలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. గతంలో కష్టపడ్డ విషయాలన్నింటిలో కూడా ఇప్పుడు స్పష్టత వస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు శాంతిని అనుభవిస్తారు. ధ్యానము ప్రార్థనలు చేయాలి అన్నటువంటి ఆసక్తి పెరుగుతుంది. గురువారం రోజున విష్ణుమూర్తి ఆలయంలో లేదా రాముడి ఆలయంలో దర్శనం చేసుకోవడం, ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించడం, పేదలకు అన్నదానం చేయగలిగితే శుభ ఫలితాలు ఉంటాయి. నమస్తే.